ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరెందుకు అంతలా వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తున్నారు? మీకేం హక్కు అధికారాలున్నాయని? రాథోడ్, ఏంటి మనోహర్ మీద అరుస్తున్నావేంటి? సార్, అది మనోహర్ గారు ఉత్తి పుణ్యానికే పిల్లల మీద అరుస్తున్నారు. లేదా మరి నేను పిల్లల్నేం అనలేదు, చదువుకోమని చెప్పాను అంతే. డాడ్, ఆంటీ మాతో అలా చెప్పలేదు, మా మీద కోప్పడింది. డాడ్, కృష్ణాష్టమి కదా అని మేం పండగ సెలబ్రేషన్స్ చేస్తుంటే ఆంటీ మా మీద అరుస్తున్నారు. అవును డాడ్, మేం మార్నింగ్ నుంచి ఎంతో కష్టపడి చేసిన డెకరేషన్ అంతా ఆంటీ స్పాయిల్ చేసింది. చూడండి డాడ్, ఈ రోజైనా మిస్సమ్మ బుజ్జమ్మ ఇంటికి తిరిగి వస్తారని కృష్ణుడు పాదముద్రలు వేస్తే Stop it! ఈ ఇంట్లో మిస్ అమ్మ అనే పదం వినిపించకూడదు. తనని ఎవరూ తలుచుకోకూడదని చెప్పాను కదా. నా మాట అంటే మీకు రెస్పెక్ట్ లేదా? మీ అందరికి అసలు ఏమైంది? అది కాదు డాడ్. Shut up! అందరికంటే పెద్దదానివి నువ్వే, అందరికీ చెప్పాల్సిన దానివి నువ్వే ఇలా చేస్తున్నావా? ఆర్ యు అవుట్ ఆఫ్ మైండ్? అయ్యో అమర్, సీరియస్ అవ్వక అమర్. పాపం పిల్లలేదో తెలియక చేశారు, నేను చూసుకుంటాను. చూడండి, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎవ్వరూ ఆలోచించకండి. ఈ 5 years నుంచి మనోహరే మీ కేర్ టేకర్ అండ్ గార్డియన్. తను ఏం చెప్తే అదే చేయండి. నా మాటే తన మాట, తన మాటే నా మాట. అండర్స్టాండ్? అమర్, వీళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తాను, నువ్వు సీరియస్ అవ్వకు. యాదమ్మ, పిల్లలకి టిఫిన్ రెడీ చేయి. పిల్లలు టిఫిన్ తినేసి మీరు చదువుకోవాలి, సరేనా? పదండి వెళ్దాం. రండి 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 బాబు, రామ్మా. ఏంటి సార్ ఇది? మిస్సమ్మపై మీకెందుకు అంత కోపం? ఎందుకో నీకు తెలీదా రాథోడ్? తను నాకు ఎలాంటి గాయాన్ని చేసిందో, తను నాకు ఏం మిగిల్చి వెళ్ళిందో నీకు తెలీదా? నేను తనకు అరుంధతి స్థానాన్ని ఇచ్చాను. అరుంధతిని ప్రేమించినంతగా తనని ప్రేమించాను. తనని సంపూర్ణంగా నాకు భార్యగా, నా పిల్లలకు తల్లిగా స్వీకరించాను. తన ఇష్టాయిష్టాలు తెలుసుకొని తను అడక్కముందే అన్నీ చేసి పెట్టాను, సమకూర్చాను. నేను ఇంత చేస్తే తను నాకు చేసిందేంటి? నాతో చెప్పకుండా అర్థాంతరంగా వెళ్ళిపోయింది. తను దూరం అవ్వటమే కాకుండా ఆ పసిబిడ్డని కూడా నాకు దూరం చేసింది. కారణం ఏంటో తెలియక నేను ఎంత కుమిలి కుమిలి ఏడ్చానో నాకు తెలుసు. తను నన్ను మోసం చేసింది రాథోడ్. సార్, మీ కోపంలో న్యాయం ఉంది, మీ బాధలో అర్థము ఉంది. కానీ మిస్సమ్మ మోసం చేసిందంటే నేను ఒప్పుకోను సార్, నేను ఒప్పుకోను. సార్, మిస్సమ్మ అలా చేసిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం చెప్పకూడదే ఉంటుంది. సార్,
మిస్ అమ్మని అపార్థం చేసుకోకండి సార్. ఎనఫ్ రాథోడ్. తను వెళ్ళిపోయిన తర్వాత తన జ్ఞాపకాల్ని కూడా వదిలేశాను. సారీ సార్. సార్, మీరు పిల్లల బాధ్యత కూడా వదిలేశారు. పిల్లల్ని ఆ మనోహర్ చేతిలో పెట్టారు. ఆవిడేమో పిల్లలపై పెత్తనం చేస్తుంది. మీతో చెప్పుకోలేక, మీరు వాళ్ళ మాటలు నమ్మక వాళ్ళు నలిగిపోతున్నారు సార్. నువ్వు మనోహరిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు రాథోడ్. మనోహరికంటూ ఒక లైఫ్ ఉంది, కానీ తను నా పిల్లల కోసం ఇక్కడే ఉండిపోయింది. తను మీకోసం మిమ్మల్ని సొంతం చేసుకోవాలని స్వార్థంతో ఇక్కడుంది సార్. మొదటిచ్చి తన ప్లానే అది సార్. ఈ విషయం మీతో చెప్పొద్దని మిస్సమ్మ నాతో మాట తీసుకుంది. అలాంటి మనోహరి నీడలో పిల్లలు హ్యాపీగా ఉంటారు. లేదు సార్, ఆ పాము పడగ నీడలో పిల్లలు సంతోషంగా లేరు సార్. తను బాధ్యత లేకుండా వెళ్ళిపోయింది. మనోహరి ఆ బాధ్యత తీసుకుంది. నా దృష్టిలో మనోహరే గ్రేట్. కాదు సార్, ఆ మనోహరి 6 మేడని చంపేసింది సార్. పిల్లల్ని టార్చర్ చేస్తుంది. మిస్సం వెళ్ళిపోవటానికి కూడా తనే కారణమై ఉంటుంది సార్. తనే కారణమై ఉంటుంది. పిల్లల్లా నువ్వు కూడా మనోహరిని తప్పు పట్టకరాదు. తను లేకపోతే నేను లేను, ఈ ఇల్లు లేదు, పిల్లలు లేరు. భగవంతుడా, ఎలాంటి ఇంటికి ఎలాంటి దుస్థితి తీసుకొచ్చావయ్యా. ఏ రాక్షసినైతే ఈ ఇంటి నుంచి తరిమేయాలి అనుకున్నామో ఆ రాక్షసే ఈ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది. ఏ దేవత అయితే ఇంట్లో దీపం పెడుతుంది అనుకున్నామో ఆ దేవతే ఈ ఇంటిని చెల్లిపోయింది. ఈ ఇంటిని చీకటి చేసింది. సారిని, పిల్లల్ని, ఈ ఇంటిని ఇక కాపాడే దిక్కెవరు సామి? మేడం, మేడం,